మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శుక్రవారం. లక్ష్మీదేవి ఒక్క సంపద రూపంలోనే ఉంటుంది అని అనుకుంటారు కొందరు. అది కాకుండా అసలు విషయం ఏమిటో ఇది విని పూర్తిగా తెలుసుకుందాం. ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి. లోకులంతా లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడమని అర్థం. లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది, అంటే పాలిస్తున్నదన్నమాట. లక్ష్మి ఒక్క సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. వాస్తవానికి లక్ష్మి జ్ఞానం, ఆనందం, తృప్తి, మోక్షం, ఐశ్వర్యం తదితర అనేక రూపాల్లో మన దరికి చేరుతుంది. భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతులకు జన్మించింది లక్ష్మి. భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం, అందుకే శుక్రవారానికి భృగువారం అని పేరు. లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగువు లక్ష్మిని శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. లక్ష్మిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి తదితర రూపాల్లో ఆరాధిస్తారు. లక్ష్మీదేవి తనను ఆరాధించే వారిని అందరినీ శిష్టులు, దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడం మొదలుపెట్టిందట. అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన విష్ణుమూర్తి, నువ్వు ఈ జన్మ చాలించి పాలకడలిలో జన్మించు అన్నాడు. మందహాసం చేస్తూ మాట పట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి పాలకడలిలో ఉద్భవించింది. దుర్వాస మహర్షి ఇంద్రుని శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరో కథనము కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్ళీ చేపట్టాడు. సర్వ జగతికి మూల స్వరూపము కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి పదం ప్రకృతి. ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రం ఇది. ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న ఆ జగజ్జననిని నారాయణుడు హృదయంలో కొలువు తీరింది. ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా 8 రూపాల్లో అష్టలక్ష్మీదేవిగా లక్ష్మీ అర్చనలు అందుకుంటోంది. ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలగడం ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే. వీటన్నిటినీ మించిన లక్ష్మి అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి. ఈ ఆత్మతృప్తి కనిపించిన చోటును లక్ష్మీదేవి వదిలిపోదు. ఇవాళ డబ్బు, బంగారం, భూమి, ఇల్లు, మహిళ, పదవి, హోదా, నాయకత్వము, ఆధిపత్యము వంటి అశాశ్వతమైన వాటి కోసం మనిషి ఎంతటి నైత్యానికైనా వెనుకాడడం లేదు. వీటి కోసం అత్యాచారాలు, ఆక్రమణలు, హత్యలు, వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగే చోట లక్ష్మి స్థిరంగా నివసించదు. అటువంటి ప్రదేశాల్లో లక్ష్మి అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర్య మహత్యాన్ని అంటే ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటారు. లక్ష్మి చాపల్యం గలది, చంచల మనస్కురాలని అంటూ ఉంటారు. ఇది భ్రమ. విద్య, ధాన్యం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీ లక్ష్మి అష్టస్వరూపాలే. ఇవన్నీ లభించాలంటే ఇంట్లోని వారు నియమనిష్టలు పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత,
పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ ఇవి లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు. జ్ఞాన ధ్యాన శక్తి, సాధుసేవ, మిత భోజనం, మిత నిద్ర, ఆస్తికత, తులసి పూజ, వృక్ష పోషణ ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు నిరంతరం పరివ్యాప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. తామరపూలు, కొలనులు, వృక్షాలు, ఫల పుష్పాలు, పుణ్యక్షేత్రాల్లో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం. ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణతో శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం అవుదాం. లక్ష్మీదేవి గురించి చాలా విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము. లక్ష్మి అంటే కేవలం సిరి మాత్రమే ఇస్తుంది అనుకునేవారికి లక్ష్మీదేవి మన కోసం ఎన్ని ఉపకారాలు చేస్తోంది, ఎంత కరుణా కటాక్షాలు చూపిస్తోందో ఈ విషయం మనకి ఈ శుక్రవారం పూట తెలిసింది. కాబట్టి అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఆడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లేదా ఓం శ్రీ లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.